హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సైలో బ్లాగ్స్. ఈరోజు అయితే నేను అరుణాచలంకి అయితే వచ్చేసాను అనమాట. పౌర్ణమి కదండి, అందుకే అరుణాచలం గిరి ప్రదక్షిణ చేద్దామనేసి నేను మా మమ్మీ అయితే వెళ్ళిపోయాం అనమాట. చాలా జనాలు అసలు ఖాళీ కొట్టుందేమో అనుకున్నాము. నేను చూస్తే స్వామి ఎంత జనాలు, ఎక్కడ లేని జనాలంతా ఇక్కడ దూరేస్తున్నాను అనమాట. సర్లే అక్కడ కూర్చొని వన్ సైడ్లో షాప్ దగ్గర కూర్చొని ఉంటే మేము ఒక పెద్ద ఆమె అయితే వచ్చిందనమాట. ఆ వీడియోలో కూడా చూపిస్తాను. ఆ పెద్ద ఆమె తిరుత్తణి నుంచి ఎస్టర్డే అంటే రేపు పౌర్ణమి అంటే నిన్నే వచ్చి అరుణాచలంలో వచ్చిందనమాట వాళ్ళ బంధువులతో. పాపం వాళ్ళ బంధువులేమో వెళ్ళిపోయారు. ఇదే అండి ఆ పెద్ద ఆవిడ, నేను చెప్పాను కదా ఇందాక పెద్ద ఆవిడ తప్పిపోయిందని. పాపం చాలా గిరి ప్రదక్షిణ చేసేసి వచ్చిందట ఆ పెద్ద ఆవిడ. చాలా అలసిపోయారు. మా మమ్మీ అయితే పలకరించింది. పెద్ద నీళ్ళు తాగుతావా, నీళ్ళు ఇచ్చారా అంటే వద్దమ్మా నా దగ్గర ఉన్నాయి నేను తాగుతాను అని చెప్పింది. ఏమి గిరి ప్రదక్షిణ చేసామంటే అవునమ్మా అంటే మీ వాళ్ళు ఎక్కడ అంటే మా వాళ్ళు తప్పిపోయారమ్మా అని చెప్పారు. పాపం అయితే మా మమ్మీ నేనైతే చాలా బాధపడ్డాను. పోలీస్ కంప్లైంట్ అన్నా అనౌన్స్మెంట్లో చెప్పాలా, నేను వెళ్ళి చెప్పనా అంటే వద్దమ్మా వాళ్ళే వస్తారులే నేను వెతకుతాను, ఫోన్ నెంబర్ అంటే ఇవ్వండి అంటే కూడా ఆమె ఇవ్వలేదు, నా దగ్గర లేదమ్మా అని చెప్పారు. సరే అని చెప్పేసి మాకు దర్శనానికి టైం అయిపోయింది అనేసి మేము వచ్చేస్తాము. పత్రంగా ఉండవా మేము వెళ్తామంటే సరే అమ్మ వెళ్ళరా పో జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసి లాస్ట్లో మమ్మల్ని బాగా చెప్పి నేను సర్లే మేము దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణ చేసాము. అండ్ ఇంకోటి నైట్ గిరి ప్రదక్షిణ చేసామన్నమాట. 5 hours పడింది దర్శనానికి. చాలా జనాలు కానీ ఆ 5 hours అయినా దేవుణ్ణి ప్రశాంతంగా చూశాను. కానీ స్పెషల్ దర్శనం అనమాట. నా లైఫ్లో ఎప్పుడు చూడలేని దర్శనం అది. ఎంత బాగుందంటే అంత బాగా అనిపించింది నాకు. పోలీస్ వాళ్ళైతే వెళ్ళండి అన్నారు. నేను మా మమ్మీ అయితే పరిగెత్తాము దేవుడి దగ్గరికి. ఇంకైతే చాలా ఆనందంగా ఉంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ అండి. నేను చెప్పాను కదా రాత్రి గిరి ప్రదక్షిణ చేశామని చెప్పేసి. అసలు చాలా జనాలు, అమ్మో స్వామి రాత్రి చూసే కొట్టుకి నా కళ్ళు మైండ్ బ్లాక్ అయిపోయింది అసలే. మా మమ్మీ అయితే ఒక్కొక్కరిని అడుగుతాను అనమాట, మీ దేవుడండి అంటే మాది విజయవాడ, మాది వైజాగ్, మాది కర్నూలు, మాది కుప్ప అని తమిళనాడు సైడ్లో చెన్నై, అరకోణం అలా తమిళనాడు డిస్టిక్ మధురై నుంచి కూడా చాలామంది వచ్చారు. మీకు ఒక విషయం చెప్పనా అండి, ఆస్ట్రేలియా నుంచి అండి, ఆస్ట్రేలియా, అమెరికా, సౌత్ ఆఫ్రికా అక్కడి నుంచి కూడా చాలామంది ఇంగ్లీష్ వాళ్ళు కూడా వచ్చి ఆ ఈశ్వర పరమేశ్వరుని చూడటానికి వచ్చారంటే నాకైతే చాలా ఆనందం వేసింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి, ఇంగ్లీష్ వాళ్ళకైతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.